నిద్రపోకుండా కళ్ళు మూసుకొని కలలు కండంలో కూడా ఓ సుఖం ఉంది. ఇవాళెవరు రామ్ చరణ్ రణ్వీరా? ఒక చేంజ్ కి మనవాడు అశ్వత్. యునో మిగతా కుర్రాళ్ళంతా ఎక్స్ట్రాగా 1 ఇంచ్ నవ్వుతూ మాట్లాడితే చాలు పిట్ట పడిందిరా అని పైన చేయేస్తారు. బట్ అశ్వత్ ఇస్ డిఫరెంట్ అండ్ హీస్ హాట్. హీస్ మై డార్లింగ్. హాయ్ అశ్వత్, లోపలికి రా. ఈ అవతారంలో ఉన్నప్పుడు వచ్చాడింట్రా బాబు. ఏంటని ఆటలు? నక్క దోసకాయ్ ఏంట్రా లుక్కుతున్నావు? చెస్ ఆడుకుందామని వచ్చాను సారు. గుడ్లు పీకుతాం. స్టాప్లర్ ఉందా, గుండు సూతుందా, చెవులు తిప్పుకోవడానికి దూతుందా అని ఏదో ఒక వంకతో వస్తాం. ముద్రుపిందా అని పోరా. మీ అమ్మతో చెప్తానే అనుకున్నావు. లూసు లూసు ఫేస్ మొత్తం మళ్ళీ సెట్ చేసుకోవాలి. హాయ్ అశ్వత్, నిజంగానే వచ్చేవే. ఏ సరు నువ్వు ఇంకా బయలుదేరలేదా? రేయ్ చూసుకోరా పంది, ఇందుకే కదా వచ్చింది. అయ్యో షేమ్ షేమ్. అడ్డం రాకండి అంకుల్. హే, ఇది చూడ్డానికి కదా నేను వచ్చింది. ఏ రేణు, ఏంటిదంతా? ఇక్కడ సండే ఫ్రీ షోనా? సరు వన్స్ మోర్ ఐ మిస్డ్ ఇట్. మొహం పొగుడుద్ది. రేయ్ పంట బాబు పోరా. ఇది తొండ, నేను ఒప్పుకోను. అబ్బా పరువు తీసావు కదే. అశ్వత్ అని చెప్పొచ్చుగా. చెప్పలా? ఏ రేణు హరి అప్. 1 సెకండ్. అశ్వత్, సడన్ గా ఓ అమ్మాయి నిన్ను చూసి ఐ లవ్ యూ అందనుకో, నువ్వేం చేస్తావు? అమ్మాయిల కాళ్ళకి మాత్రమే చెప్పులుంటాయా? దద్దజును ముద్దు ట్యూబ్లైట్ ముద్దుపప్పు. ఒకవేళ హే నువ్వు ఆకేసా కొడితే కొట్టానంటే మొహం గిం పచ్చడైపోద్ది. ఓకే, ఐమ్ రెడీ. బాయ్. నా ఒక్కదానికి బోర్ కొడుతుంది. కావాలంటే కంపెనీకి ఆ బండబాబుని పంపనా? అయ్యో అమ్మో. రావయ్యా విశ్వేశ్వర, ఏంటి మూర్తికి మొహమ్మద్ ఖాన్కి గొడవని విన్నాను. ఐక్యమత్యంగా ఉండాలని చెప్పవయ్యా. ఎన్నికల్లో విజయం సాధిస్తే పదవి ఖాయమని చెప్పడానికి ఏంటి? అందరూ కలిసి అసెంబ్లీకి వచ్చేయండి. నేటి వార్త పత్రిక కదా? అవును సార్. నువ్వు అశ్వత్థామా కదా? అవును. ఎస్ సార్. ఏంటి జేమ్స్, నాకు గుర్తు చేయొచ్చు కదా. సారీ సార్. పని చేయండి, రండి కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే సార్. సార్, ఇప్పుడు వచ్చి మన ఎలక్షన్ అదంతా అలా ఉంచు. ఏం రాసావు నువ్వు? అవినీతి గివినీతి ఏదో రాసావు. ధాన్యం బస్తాలున్న చోటికి 4-5 ఎలుకలు రావడం సహజం. వాటిని నేను తోలేలే. ఏ నీ పత్రికలో అవినీతి లేదా? ఎవడో ఒక కార్యకర్త అభిమానం ఆపుకోలేక కొట్టుంటాడు. అదేదో మా పార్టీ వాళ్ళ చేత కొట్టించినట్టు రాసేసావు. మాకు వేరే పని లేదా? ఎక్కడుంది అపోజిషన్? చచ్చి కూర్చొని తిరిగి గదినికేది మేమే. ఎందుకు కొట్టాలి ఎవరినైనా? ఇష్టానికి రాసేయటమే. ఏమా ఆ దెబ్బలు తిన్నది ఎవరు? సుమంత. వసంత్. ఏం బంగారం, వాడంటే అంత ఇష్టమా? తెగ పొగుడుతూ రాసేసావు. కార్గిరి ఏం లేదు, నడిచే వస్తాడు, ప్రజలతో స్వయంగా మాట్లాడతాడు. ఏంటది? తెలివైన ఆలోచన, దేశానికే బంగారం పూత పూస్తాడు. ఆంధ్రదేశంలో ఎవరికి తెలుసు? నడిచొస్తాడంట. నడిచి వాడు నడిచాడని రాసావే. నేను నడిస్తే ఏమవుతుందో చూస్తావా? నేను నడిస్తే ఏమవుతుందో అని. ఏం చేయమంటావు? నడవాలంట వీళ్ళకి. తక్కువనందరినీ చూసావా ఎంతమంది జనం వచ్చారో? నీ వసంతకి ఇంతమంది వస్తారా? ఏంటది? అన్ని ఉచితంగా ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారని రాసావే. చూడు వీళ్ళంతా ఇంత వేగంగా ఎందుకు వెళ్తున్నారు? కుప్పకొట్టి పడుకోవడానిక కాదు, కష్టపడి సంపాదించడానికి. మీరు ఉచితంగా ఇవ్వలా? సబ్బు, బిస్కెట్, నూనె అంటూ.
అయ్యా నా ఏ, కుటుంబాన్ని ఉదయా, మీరు నిలబెట్టిన నాకన్నా దేవుడయ్యా. పెద్దోడు. ఏంటయ్యా మీరు? చూసావా ఇది ప్రేమ. ఆంధ్ర ప్రజానికానికి నా మీద ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ. ఇదంతా డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, గుండెల్లో నుంచి వచ్చేది. అవునయ్యా. సార్ సార్, అవునయ్యా. సార్ అంబులెన్స్ కూడా ఆగుంది సార్. ట్రాఫిక్ ఆగిపోయి జామ్ అయిందే అనుకోండి, దాన్ని ఇష్యూ చేసి మిగిలిన పేపర్లు వాళ్ళు ఫ్రంట్ పేజ్ లో వేస్తారు సార్. నా మాట వినొచ్చి కారెక్కండి సార్. అసలే నక్సల్స్ తీవ్రవాదులు మీ మీద ఎప్పటి నుంచో ఒక కన్నేసి ఉంచారు. ఎవడెక్కడి నుంచి గన్ను తీస్తారో బాంబు ఆ, వేస్తారో నమస్తే, తెలియదు. నమస్తే. ఎలక్షన్ టైం ఏమో దగ్గరికి వస్తోంది. చూసావా? సార్, సార్, వచ్చి కారెక్కండి రండి, సార్. వెళ్దాం. ప్లీజ్ సార్. తర్వాత అశ్వత్, సార్ చక్కగా వచ్చాయా ఫోటోలన్నీ? ఆ? భలే తెలివైన వారు సార్. అంతమంది జనంలో కూడా కెమెరాకి ఫేస్ తెలిసే విధంగా నాగ్గా నడిచారు సార్. ఎప్పుడు మొగం చూపించాలి, ఎప్పుడు వీపు చూపించాలనేది బాగా తెలుసు నాకు. ఏమ్మా, ఒక 4 కాలంలు వస్తాయిగా మన మ్యాటర్ అంతా. సార్ ఫ్రంట్ పేజ్ సార్, 8 కాలమ్స్ మీ పాదయాత్ర మ్యాటరే సార్. ఏమా, కొంచెం విభూతి కుంకుమ ఇవ్వు. అయ్యా ఈ 3వ విడత ఎన్నికల పథకాలు ఎప్పుడు విడుదల చేస్తారయ్యా? 30వ తారీఖు సార్. ఆ, 30వ తారీఖు. అయ్యా మీకు మీ ప్రచార కమిటీ సెక్రటరీ గారికి ఏదో సంబంధం ఉందని అంటున్నారు, దీనికి మీరేమంటారయ్యా? ఎవడరా నువ్వు? అపోజిషన్ పార్టీనా? ఆ? ఈమెన్ పోయి నా కూతురుతో సమానం రా. ఓహో మీ కూతురా అయ్యా? మరి ఈవిడ అమ్మెవరయ్యా? రేయ్, ఏం మాట్లాడుతున్నారా? అయ్యా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఆ? అయ్యా, ప్రెస్ అయ్యా, అయ్యా, నువ్వు ప్రెస్ అయితే నాకేంట్రా? అయ్యా, ప్రెస్ ఏమని అయ్యా. నువ్వు రాష్ట్రాలు తెలియకు? కొట్టకండయ్యా. ఎవరితో? అందరూ అనుకుంటున్నారు కదా నేను అడిగింది. అయ్యా, కొట్టకండయ్యా. అయ్యా, కెమెరా అయ్యా, లెన్స్ పోతాయయ్యా. ఈవేళ 2 లక్షల కాపీలు ఎక్స్ట్రాగా అమ్ముడుపోయాయి. సర్క్యులేషన్లో ఇప్పుడు మనమే నంబర్ 1. కంగ్రాచులేషన్స్ ఎవరిబడి. క్రిష్ సీఎం గారు ఫోన్. విపక్షం ఎంత ఇచ్చింది మీకు? విపక్షమే లేదని మీరే అన్నారు కదా సార్. నేను చెప్పుతో కుట్టింది మాత్రం వేశారు. వాడేమడిగాడో తెలుసా మీకు? అయ్యో అత్తిలీకే మా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం. చెప్పండి సార్, ఆ విషయం కూడా రేపు సవివరంగా రాస్తాం. మీరు మారయ్యా. సరే, ఆ ఫోటోలు చూసిన కుర్రోడున్నాడా? వాడికివ్వు. సార్ నువ్వు మొదటి పేజీలో వేస్తానన్నప్పుడే అనుమానించాను. లేదు సార్, పత్రికల వాళ్ళంటే మొహం చూడాలి, వీపు చూడాలి సార్. మంచిది తమ్ముడు, వీపుని చూసావుగా. నువ్వు చూడని మొగం ఒకటి ఉంది, దాన్ని చూస్తావులే. 8 కాలమ్స్ ఓపెన్ పేజ్, రీను సిటీ పేజ్. చెప్పవే. We have 30 pages to be. వెళ్ళిపోతున్నాడు. ప్లీజ్ ఇవ్వాలి. ప్లీజ్ నా తల్లి కదా, అడుగడుగు ప్లీజ్. హే అశ్వత్ డూ. రేణు నీకేదో చెప్పాలట. వెళ్ళు వెళ్ళు. యప్. అశ్వత్, ఆర్ యూ ఫ్రీ ఇన్ ది ఈవినింగ్? ఏం అసైన్మెంట్? కెన్ వి మీట్ ఫర్ డిన్నర్? తిన్నా? గుడ్ డే. ఓ హాయ్. హాయ్. కొంచెం నర్వస్గా ఉంది కదా? నాకు అలాగే ఉంది. నిన్ను కొత్తగా చూస్తున్నట్టుంది. యునో సంథింగ్, దిస్ మూమెంట్, ఇలాంటి ఒక సందర్భం వస్తుంది, అప్పుడు నేనే మాట్లాడాలి, దానికి నువ్వేమంటావు? బదులుగా నేను అయ్యో ఏవేవో రిహార్సల్స్ చేసి ఉంచుకున్నాను. బట్ ఎగ్జైట్మెంట్లో జస్ట్ ఫర్గాట్. ఏది వర్కౌట్ అవ్వట్లేదు. రేణు, విల్ యూ లవ్ మీ? లేదు అశ్వత్, నేను వచ్చింది సరో కోసం. తను నిన్ను చాలా డీప్ గా ప్రేమిస్తోంది. నువ్వే ప్రాణం అనుకుంటోంది. అది నీకు చెప్పాలని ట్రై చేసింది, కానీ నువ్వే మగాళ్ళు చెప్పలేసుకుంటారు అది ఇది అని ఎగతాళిగా మాట్లాడారు. ఈ విషయం నీతో చెప్పమని నన్ను పంపింది. సరో సెంట్ యు హియర్? తనంటే నువ్వు? ఏయ్, ఆ లూజ్ చెప్తే నిజం నమ్మేశావా? ఎంతమందితో తన్ని మాట చెప్పుంటుందో. నేనెప్పుడు తన ఉద్దేశంతో చూడలేదు రేణు.
మా అమ్మతో కూడా మన గురించి చెప్పాను. కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీ కళ్ళు చెప్తున్నాయి. లేదు, నా మనసులో ఏమీ లేదు. నీ మనసులో నేను లేననుకో, ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? ఏయ్, ఏయ్ రేణు, ఏయ్, just listen. ఇలా చూడు చూడు, నువ్వు నా లవబుల్ లూసివే, నా చిట్టి రాక్షసివే. నేను ప్రేమిస్తున్నానని నేనంటే అది వల్గర్ గా ఉంటుంది. మాత్రం అనొచ్చండి. ఏ సరో, అర్థం చేసుకో సరో. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, దారిని పోయే వాళ్ళందరినీ ప్రేమిస్తున్నానంటావా? హార్ట్లెస్ మీనా? Hey, that was a joke. Am I a joker? Hey, no. దయచేసి అర్థం చేసుకో. no, నా మాట విను, please. please. సరో మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందని నేను ఊహించలేదు. ఏ రేణు, ఒక్కసారి నేను చెప్పేది విను. ఏ మాయలాడి, సైలెంట్ గా ఉండి సాధించావు కదూ? ఏ ఏంటి చూస్తున్నావు? దీనికి నీ పర్మిషన్ తో నాకేం పని లేదు. నేనెప్పుడు ఇంతే, లూస్నే రాక్షసునే. తీసుకుపోవే. ఏ ఇంకెందుకు ఈ డ్రామాలో? హే మిస్టర్, పెళ్ళైందా నీకు? హలో, హే లిసన్. ఉన్న దాంతోనే చూస్తుంటే నువ్వు ఒక దానివా? వామ్మో. అది సరో, నాకు పెళ్లి కాలేదు సరో. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను సరో. ఎవడో సన్యాసి చెప్పాట, 13 ఏళ్ల పసిదాన్ని పెళ్లి చేసుకుంటే పదవి నీకే దక్కుతుంది. అందుకు సిద్ధమైన వాడికి పదవి మోహం అంటారా? ఇంట్లో టార్చర్ పెట్టేస్తున్నారా మామ? ఇంత ఇన్వెస్ట్ చేసి నిన్ను డాక్టర్ని చదివిస్తే నువ్వేమో క్లినిక్ వెళ్లకుండా ప్రచారం ఇచ్చారని తిరుగుతున్నావని తిట్టిపోస్తున్నారు. పాలించడానికి వచ్చాడా లేక మన పారిపోవడానికి వచ్చాడా? నమస్కారం. బాగా మాట్లాడారయ్యా. అయ్యా అయ్యా, సోడ తీసుకురండి. అయ్యా సోడ తాగండి అయ్యా. తప్పకండి సార్, సార్ సోడా ఇవ్వకండి సార్, సోడా ఇవ్వకూడదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఎవరా నువ్వు? ప్లీజ్ సార్, కొంచెం నువ్వెవరా కోఆపరేట్ నాకు చేయండి చెప్పడానికి? సార్. సార్, నా మాట వినండి సార్. డాక్టర్ సరేనా? ఆ గోల్ సెట్ ఇవ్వు. తల కింద పెట్టు. ఇదిగో, కొంచెం అందరూ తప్పుకోండి ప్లీజ్. తప్పుకోండి. దిగులు పడకండి, మీకేం కాదు, ధైర్యంగా ఉండండి. బతికించో బాబు. పర్వాలేదండి. ఎవరో తెలియక మాట్లాడడం క్షమించు బాబు. సార్ మీరు ఇమీడియట్ గా వీరిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. థ్యాంక్స్. ప్రకాశం అద్దరు కొట్టారు. నథింగ్, సూపర్ రా. గుడ్ జాబ్ మామ. మనోడు అద్దరు కొట్టాడు కదా. నేను చూస్తాను. కమిషనర్, ఎలక్షన్ గురించి ఏముంటుంది మీ ఇంటెలిజెన్స్ సర్వే? ఆ పొజిషన్ టోటల్ గా డౌన్ అయింది. ఈ కుర్రాళ్లే కొంచెం. ఈ సర్వే ఒపీనియన్ పోల్ అంతా స్టూడెంట్స్ పనేనయ్యా. వాళ్ళే వాళ్ళని అలా ఎత్తేస్తున్నారు. అయ్యా, కాలేజ్ ఐటీ ఆఫీసులు మాత్రమే ఆ కుర్రాళ్ళు కవర్ చేస్తున్నారు అనుకున్నాం, కానీ సిటీ విలేజెస్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నారయ్యా. భయపడాల్సినంతేమీ లేదు. అంటే భయపడాలంటావు? బిర్యానీ అడగని శ్రామికులారా, కోటర్ కోరని కార్మికులారా, మీ అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా హిట్ అయితే గుండు కొట్టించుకుంటామని మొక్కుంటాం. ధోని 6 కొడతాడా అని, అయ్యో మ్యాచ్ గెలిపిస్తాడా అని, ఏ ఆశ్రమంలో ఎన్ని కెమెరాలు సెట్ చేశారో అని. చూడండి మరి ఎలా నవ్వుతున్నారు. ఇలా ఆలోచించే మనం మన నియోజకవర్గంలో ఎవరు నుంచుంటున్నారు, మనం ఎవరికి ఓటు అయిపోతున్నాం అన్న విషయం గురించి మాత్రం ఏమీ ఆలోచించాం. మా టీంలో 8 మంది పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. అడుగో అక్కడ తిరుపతి లడ్డూలా రౌండ్ షేప్ లో నుంచున్నాడే సయ్యద్దు. వాడు తన బుర్రలో భూగోళాన్ని ఫీడ్ చేసి పెట్టుకున్నాడు.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఐఐటి ఐఐఎం అంటూ గవర్నమెంట్ ఖర్చుతో చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వెంటనే ఫ్లైట్ ఎక్కి అమెరికా యూరోప్ అంటూ వెళ్ళిపోతున్నారు. వీడికి వీసా దొరుకుండదు అందుకు. ముఖ్యమైన పోస్టులో విదేశాలకు ఎగిరిపోతున్న స్వదేశీయులే. వాళ్ళది తప్పని చెప్పలేం, ఎందుకంటే జీరోని కనిపెట్టి ప్రపంచానికి అందించింది మనమే. అందుకని స్వదేశంలో జీరోగా ఉండమంటే ఎలా? రీను, ఏ వసంత్ బాగున్నాడు కదూ, భలే క్యూట్ గా ఉన్నాడు. మొదలెట్టావా? ఓ ఏ, నేను గుట్టుగా మార్క్ చేసి మనసులో దాచిపెట్టుకున్నవాడిని నువ్వు మంత్రం వేసి నీ పక్కకు లాక్కున్నావు. వేరే వాడికి సైట్ కొట్టడానికి కూడా ఒప్పుకోవా? హే సారీ సారీ సారీ. ఇట్స్ ఓకే. Where's the loo? స్టేజ్ బ్యాక్ సైడ్. There? Thanks. గుంటూరు మిర్చి లాంటి ఇద్దరినైనా సరే అసెంబ్లీకి పంపించండి. తప్పు చేసిన వాళ్ళకి వెక్కిళ్ళు వచ్చేట్టు చేసి నీళ్లు తాగిస్తాం. ప్రామిస్. జై హింద్.